वीरभद्राय च कालभैरवाय नमः। स्वाहा आबिहुं स्वाहा आबिहुं ధనయక్షినికి కర్ణయక్షినికి పోయన్న శాంతి అట్టంగా కూడా పోయన్న నువ్వు పెట్టిన పువ్వు మీద స్వాహాభిహం జలదిగ్బంధయ 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 ఆవాహయామిహం మొత్తం పోసేసేయండి. ఓం ప్రాణప్రతిష్ఠకరే నమః. ఓం స్వాహా ఓం స్వాహాయ నమః. ఓం కూర్చో. నేను చూపించాను ప్రాణప్రతిష్ఠ ఎలా పోద్దో చూపిస్తాను జనాభా. ఓం వాగ్దేవ్యే నమః. పూర్తి పేరు చెప్తాను. బిల్లకంటి సిద్ధార్థ. 3 సార్లు చెప్పు. బిల్లకంటి సిద్ధార్థ, బిల్లకంటి సిద్ధార్థ. నీకేం కావాలి? నాకు అమ్మవారు ఇక్కడ స్థిరంగా నిలవాలి. వాగ్దేవి కావాలి. వాగ్దేవి కావాలి. ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యానికి దైనా యక్షిని వదిలేస్తే అమ్మవారి పవర్ నాకు ఇంకా పెరగాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న మొత్తం వాడకట్టు కానీ ఊరు ప్రాంతం మొత్తం నాకు ఎవరు కూడా కట్టుడు కూడా చేశాను నేను. అమ్మవారు ఎవరి నుంచి కూడా నాకు ఇక్కడ మళ్ళీ ఇల్లు ఖాళీ అక్కడ చెప్పు. ఇల్లు ఖాళీ అయిపోయకుండా ప్రస్తుతం నేను ఓన్గా నేను సొంతంగా ఇల్లు పీఠాన్ని కట్టుకునేంత వరకు స్థిరంగా నాకు ఇక్కడ ఉండాలమ్మ, ఉంచాలని అన్న. ఎక్కడి నుంచి కూడా నన్ను ఇబ్బంది. ఏమ్మా ఇవన్నీ జరుగుతాయా జరగవనేది నువ్వే నిరూపించాలా. జరగకపోతే కర్పూరం ఇటు, జరిగితే నీ పక్క, లేదంటే అక్కడ ముద్ర. అది ఏంటి, దానికి పక్షాలు ఏంటి? ఇన్ని రోజులు నిన్ను ఎవరో ఉపవాసం పెట్టారు, అది నువ్వే తెచ్చాను. నీ చేతి అంటే ఉండిపోయేది నువ్వే కదా. పైన వెళ్ళచ్చు ఇప్పుడు మందలుచుకో. ఓం కనకవర్షిణే నమః. ఓం నమో రుద్రాయ నమః. వీరభద్రాయ నమః. కాలభైరవాయ నమః. స్వాహ ఆవిహం. ఓం స్వాహ ఆవిహం. సిద్ధార్థాన్ని అనుకునే ఎన్ని జరిగేటట్టయితే అమ్మ నువ్వు ప్రాణం ఆవాహన చేసుకో. శక్తి సంపన్నురాలు అయ్యు, సర్వదేవత శక్తివంతురాలు నువ్వు. నిన్ను మించిన శక్తి లేదు. చిన్నమస్తాదేవిని, ధనయక్షిని, కర్ణయక్షిని ఇక్కడ నీకు తోడుగా వదిలివెళ్తున్నాను. నువ్వు వాళ్ళని వాడుకో తల్లి. నీ మాటకి ఎదురు చెప్పరు. బంధనం కట్టిపోతున్నాను. ప్రాణప్రతిష్ఠకై నీకు యజ్ఞోపవేతం దారపోసాను. నా 18 సంవత్సరాల కృప విద్య నీకు దారపోసాను. తీసుకో తల్లి, తీసుకో తల్లి. తల్లి తీసుకో, తీసుకో. మా శక్తి స్వరూపిణి నిజరూప దర్శనం జరిగింది తల్లి. తల్లి చాలు తల్లి, అంత శక్తి ఉంటే చాలు తల్లి. వీళ్ళు తట్టుకోలేదు తల్లి, నీ శక్తిని వీళ్ళు తట్టుకోలేదు తల్లి. అమ్మ ఆపమ్మ, అమ్మ అమ్మ ఆపు తల్లి, ఆపమ్మ. కర్ణయక్షిని, ధనయక్షిని, ఇదిగో అమ్మవారి రూపం చూసుకున్నా. ఇందాకేం లేదుగా మనం పెట్టేటప్పుడు, ఏం లేదు. వెళ్ళిపోయింది, ప్రాణప్రతిష్ఠ వెళ్ళిపోయింది. వారాహిదేవి కూడా వచ్చేసింది ఆమెతో పాటు. వారాహిదేవి
నువ్వు సాధన చేయబడ్డానికి చేయలేదు. పిలిస్తే పలుకుతుంది. వచ్చేసి నువ్వు సాధన చేయాల్సిన అవసరం లేదు, పిలిస్తే వస్తుంది. కొంచెం ఆ పెద్ద బ్యాగ్ తీసుకొస్తారా? పెద్దయినా కొంచెం ఏమనుకుంటున్నా, బట్టలు పెట్టుకున్నాను. ఆ బ్యాగ్లో బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ వరకు తీసుకురా చాలు. దాన్ని చూసుకో అన్న, నీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను నేను. చూడు, ఏడ కనపడటం లేదు. కనిపించిందన్నా అమ్మవారు దాంట్లో? వచ్చింది రూపం? నీకు కుదిరిందా? సంతోషం. ఇగో చూడు, ఇగో కళ్ళు కనబడుతున్నాయా? ఇగో ఇగో పెద్దది బ్యాగ్. పెద్ద బ్యాగ్లో ఈ బాక్స్ కదన్నా, లోపల ఉండొచ్చు, జిప్పు లోపల. ఇదిగో అన్న, ఇది అమ్మ నువ్వు ఎట్లా ప్రతిష్ఠించావో యాడ్కి చదువు అట్లాగే వచ్చింది. ఇగో మొత్తం ఇగో చూడు, అక్కడ పడిన వరకే గేస్తున్నాను నేను. ఇదో అంటే రివర్స్లో పడింది అన్నట్టు. కత్తి పక్క ఉంది కదా, ఇదిగో ఈ పక్క పడింది కత్తి. ఇదిగో మొత్తం అన్నీ కనబడుతున్నాయి చూడండి. శివపాదాలు కూడా మీరు పెట్టినట్టు శివపాదాలు. ఇగో అవి ఇగో ఆ పాదాలు ఇదిగోండి. ఇదిగోండి ఆమె నిలబడ్డ స్థానం ఇదిగోండి. అదే కిరీటం కూడా పడిపోయిందన్న అక్కడికి. నువ్వు ఆడపోయి చూసుకో. రూపం వచ్చింది. నేను మిగతా వేయలేదు పాటలు, నీకు రూపం మాత్రమే చూపిస్తున్నాను. వచ్చింది కాలుతో పాటు శివుడు కాలు తలతో పాటు వచ్చింది మొత్తం. ధన యక్షిణి ఎక్కువగా ఉంది, కర్ణ యక్షిణి తక్కువగా ఉంది. కర్ణ యక్షిణి నువ్వు పిలిస్తే మాత్రం వస్తుంది, అందుకే తక్కువగా ఉంది. నీకు ఇప్పుడు డబ్బు కావాలి, పీఠం కావాలి, అందుకని ధన యక్షిణి ఎక్కువ అయింది. ఇదిగో ఇక్కడ వచ్చేసి తాంత్రికంగా నీకు భూత ప్రేత పిశాచాలు ఏదన్నా ఉంటే ముందుగా తెలుస్తాయి అన్నమాట. ఇదిగో ఇది అది అర్థమవుతుందా? ఇదిగో కనపడిందా? అది అమ్మవారి వామహస్తం. ఇది నీకు ఇంతకంటే క్లియర్గా కావాలంటే అంటే బాడీ షేప్ మొత్తం వేస్తే నీకు వస్తుంది. వచ్చిందండి ఇంకా నేను బాడీ షేప్ వేయలేదు నేను. అమ్మవారి బాడీ షేప్ అంటే కంకణాలు, హారతి వెలిగించినప్పుడు 2 సార్లు సౌండ్స్ వచ్చింది అమ్మవారు అరుస్తున్నట్టుగా. అట్లా వచ్చి ఫ్రేమ్ కదిలింది కదా, చూస్తున్నా టక 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 కదిలింది, వచ్చింది. ఇంకా ఉంది పని, మధ్యలో ఏం ముట్టుకోకూడదు, నువ్వు కూడా ముట్టుకోకూడదు. ఇంకా ఉంది పని, అయిపోయింది. మీరు వాటర్ తాగుతారేమో. అంటే ఈ సంవత్సరానికి ఒకసారి తినేది భోజనం కూడా. అవునా? ఉగాది రోజు ఒక్కరోజే భోజనం చేసేది. డైలీ అన్న ఆకు తింటాను, ఏదో కాక ఒక తమలపాకు ఏదోటి. అతి బల శక్తులు ఉంటాయి కదా నాకు, అవి తింటాను. అంటే విశ్వామిత్రుల వాళ్ళు శ్రీరామ వారికి లక్ష్మణుడికి అరణ్యవాసములు ఇచ్చారు, అతి బల అనే శక్తులు 2. ఆ శక్తి మాకు ఉంది. మేము ఎన్ని సంవత్సరాలను ఇలాగే ఉంటాము. ఇంటికి మెరిసిన ఇంటికి మళ్ళీ నల్లబడిపోద్ది. అవన్నీ ఎందుకు లేదు మనకి. ఇప్పుడు ఆ బాక్స్ ఎట్టి అన్నా కనకుట్టు సైతాన్, కారుకుట్టు సైతాన్, పొన్నేడు, పువ్వేడు, ఎలిమేడు, పియేడు, శత్రువే, పార్కాలు, ఈర్తే పట్ స్వాహ. ఆది క్లీం గ్లీం రం రమాయే నమః స్వాహ. ఓం యజ్ఞాయే నమః. పీఠ ప్రతిష్టాపన అని చెప్పి ఇంటికాడ చేసుకొని వచ్చాను. ఎక్కడైతే మళ్ళీ లేట్ అయిపోద్ది ప్రాసెస్. నేను చాలామంది దగ్గర 20 మంది వెయిటింగ్లో ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడ ఏమున్నాయి? నువ్వులు ఉన్నాయా? ఓం యజ్ఞాధిపతే నమః. అండరండ
బహిరండ చండ ప్రచండ ఉద్దండ కోలాహల ఘోర శక్తి సంహార యోగాసన ప్రియ కృపాదయ కళ ఓం శక్తి స్వరూపిణియే నమ కాలరాత్రియే నమ ఓం కాచాయిని నమ ఓం కామాఖ్యే నమ ఓం కాళికా శక్తియే నమ ఓం త్రిశూలధారిణియే నమ ఓం కపాలదాలినియే నమ ఓం వాగ్దేవియే నమ స్వాహ ఆవిహం ఓం అండమురగ ఆకాశమురగ సూరమురగ చుండమురగ ఇంగే చులక్కినాల్ విడివిడు నడివిడు విందు పొంగు స్వాహ ఓం ఆవిహం మమాయ స్వాహ ఆ ప్లేట్ ఖాళీ చేయను లేదా ఉంచలే దాంట్లోనే వాటర్ పోసేసి నీకు నెగిటివ్ తీసేస్తున్నా. ఇదే నా పక్కన ఏడన్నా పెట్టుకో శక్తి ఉంది అమ్మవారు పెట్టుకొని నువ్వు వస్తే చిన్న కూరగాయలు లాంటిది ఏం లేదా? చిన్న కూరగాయలు ఈ టైప్ కూరగాయలు చిన్నదైనా పర్వాలేదు, అవసరం లేదు. ఇదిగో అమ్మవారికి రక్తాభిషేకం కావాలంటయా, అమ్మవారికి రక్తాభిషేకం అడుగుతుంది. ఏమి ఇప్పుడు ప్రజెంట్ అడుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కోడి నాటుకోడి తీసుకొస్తా, వద్దులే. 2 days అయితే బలిచ్చేది ఉందా? అది నువ్వు చేసుకో సొంతంగా, నేనే అమ్మవారికి రక్తం ఇస్తా. ఓం గురుభ్యో నమః కాలరాత్రే నమః వారాహే నమః స్వాహ అండే అండమురగ ఆకాశమురగ సూరమురగ చుండమురగ ఇంగే చిలక్కినాల్ విజయే రక్తతర్పణే త్రిశూలధారిణి సింహవాహిని నారాయణి నమః ఓం మమాయ స్వాహ ఓం రమాయ స్వాహ ఓం క్లీం గ్లీం ఓం రక్తతర్పణం మమాయ స్వాహ ఓం తర్పణం నీరాజనం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ. పట్టండి. లైట్ లేవు ఇంట్లో, ఒక లైట్ ఇక్కడ ఒకసారి నమస్కారం చేసుకో. తాకు ఆ తల్లిని కోరుకో. మళ్ళీ ఒకసారి నువ్వు అడిగింది నేను ఇస్తున్నాను తల్లి అని చెప్పి. తీసుకో తల్లి. తీరిందా నీ రక్తదానం? డస్ట్బిన్ ఏదన్నా ప్రస్తుతానికి రక్తం మన కుంకు అంత చిక్కంగా ఉండదు కదా, పలసంగానే కదా ఉంటుంది. వెనక్కి ఎక్కువ వచ్చేసింది. ఇదిగో ఆల్రెడీ 4 కాడికి వచ్చేసింది. మనకి 4 కాడికి వచ్చేసింది. ఇబ్బంది దిగిపోయింది ఇట్లా ఓకే. నాటికి అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు దిగుతున్నాయి. ఇప్పుడు ఈ వాటర్ చేయగలుగుకుంటాం. దీంట్లో పోయాలి. నొక్కండి, నీ తెలిసిపోతావు దారి.
ఇదంతా నెత్తరే చాలా ఇదిగో నా రక్తం విడిగా కనబడుతుంది. అవును. ఇది విడిగా కనబడుతుంది. ఇదిగో కింద నుంచి వచ్చేసింది మొత్తం. ఇదిగో చూడు ఎట్లా కాస్తున్నాయి. అవును. అది తర్వాత తుడుచుకోండి శుభ్రం పెట్టి. ఒకేసారి ప్రాణ ప్రతిష్ఠ చేసేస్తాను. అయిపోయింది. ప్రాణ ప్రతిష్ఠ అయితే అయిపోయింది. నువ్వు చూసావు కదా. చూసినా. ఇప్పుడు నీకు నెగిటివ్ తీయాలి. ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. ఇక్కడికి సాయిబాబా వచ్చి ఉన్నాడు. సాయిబాబా ఏమో మీ ఇంట్లో ఎవరైనా కొలుస్తున్నారేమో సాయిబాబా. మా ఇంట్లో కొలుస్తారు. ఆయన వచ్చి నీకు విభూతి ఇస్తాను. మీ ఇంట్లో వాళ్ళకి ఆ అబ్బాయికి బాగోలేదు, కొంచెం అబ్బాయికి ఆ విభూది అంటే విభూది కాదు దుని అంటే మండిన తర్వాత వచ్చే బొగ్గు పొడి ఇస్తానంటున్నాడు. నీకు అది చేసేయమంటావా, ముందు దైవ కార్యం చేయమంటావా? ఆయన నిలబడుకో ఉన్నాడు ఇక్కడ. దైవ కార్యం ముందు చేసుకున్నాను. పక్కన పెట్టు. ఇందాక నీకు ఇచ్చిన రేట్ తీసుకో. ओम नमो ओम गुरुम श्री साईनाथ महाराज की जय. ओम क्लीं ग्लीं रम रमाय नमः स्वाहा. మీ ఇంట్లో వాళ్ళు సాయిబాబాను కొలిస్తే నాకు ఇక్కడ చెప్పాలి. కొలుస్తారండి. మా తమ్ముడు వారం వారం పూజ చేస్తున్నాడు. నీకు ఆరోగ్యం సరిలేదంట. వెనక్కి తిరిగి పెడుతున్నాను, చూసుకో. స్వామి సద్గురు సాయినాథ్, నువ్వు ఇస్తానది ఏందో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపడిపోతాయి, నా పని అయిపోద్ది. నేను బయలుదేరుతా స్వామి. అమ్మ ప్రాణప్రతిష్ఠ తీసుకున్నావు, రక్తతర్పణం తీసుకున్నావు, ఇంకా నీ గడ్డం దగ్గర రక్తతర్పణం ఉంది, ఓకేనా? అంటే సాయిబాబా నువ్వు అనలేదు కదా, మీ వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను వెలిగిస్తున్నాను. నువ్వు వెలిగించిన అయిపోయిందండి. వెలిగించాను అనే చెట్లు కదా. మీ ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ చెప్పాను. ఆ కర్పూరం వెళ్ళి ఆరిపోయేలా. బిల్లకంటి శ్రీనివాసాచారి, బిల్లకంటి జ్యోతి, బిల్లకంటి అనిల్ కుమార్, బిల్లకంటి మానస, బిల్లకంటి సంధ్య, బిల్లకంటి లియాన్స్ వర్ధన్, బిల్లకంటి సాత్విక్ చెర్రీ. మా కాస్త తట్టుకో తల్లి. సాయిబాబాని పంపించేసి నీకు ఇవ్వాల్సిన నివేద్యం కూడా ఇచ్చేస్తుంది తల్లి. ఆయన కొబ్బరికాయ తెచ్చున్నాడు నీకోసం. నేను తెచ్చాను, అది బ్యాగ్లోనే ఉండిపోయింది. ఇంకేం తెచ్చాడు కదా అని అదే వాడతాను. సాయిబాబా నువ్వు ఇవ్వాల్సింది పాప మా అమ్మ ఎవరో నిన్ను పిలుస్తున్నాడు కదా, అది ఇచ్చేసి ఆ దుని పైన వచ్చేసింది అమ్మవారు. పైన అయితే ఎవరు లేరు. కిటికీ అన్న కొట్టుకునింది. పైన నడిచిన శబ్దం వచ్చింది వినబడ్డ. సరేలే ఈయన మనలు తీసుకోండి. అమ్మా నీ శక్తిని ఆ కొబ్బరికాయలోకి ఆవాహన చేస్తున్నాను, వీళ్ళకి నిరూపించు అన్న. ధనలక్ష్మి ఇక్కడ డబ్బులు పెట్టి, ఈ పక్క తడవన పక్క డబ్బులు పెట్టి, అదే నాకు రావాల్సిన అమౌంట్ అక్కడ పెట్టేసి ఎక్స్ట్రా నువ్వు ఎంత ఇవ్వదలుచుకున్నావో ఆ ధనలక్ష్మికి ఇచ్చేసి అంతలోకి కర్పూరం వెలిగేలా ఉంది. ఓం సిద్ధ గురువే నమ వాయమే నమ, ఓం రుద్రాణే నమ, ఓం శాంభవే నమ, ఓం భైరవే నమ, ఓం త్రిలోచనే నమ, ఓం త్రికంఠినే నమ, ఓం సింహవాహినే నమ, ఓం స్వాహ, ఓం సిద్ధిహం, ఓం బుద్ధిహం, ఓం రుద్రహం, ఓం మమాయ స్వాహ.
రమాయ స్వాహ. ఓం రం రం రమాయ నమః. ఓం వాగ్దేవి స్వాహ. ఓం వాగ్దేవి స్వాహ. ఓం వాగ్దేవి స్వాహ. అక్కడ పెట్టాను టెంకాయ పక్కన అమ్మవారిని ఆవాహన చేస్తాను. అలాగే పక్కన అయితే నీకు ఇచ్చే అమౌంట్ దానిపైన పెట్టాను. పక్కన పెట్టి ఇట్లా ఇది కూడా ఎక్కడ పెట్టాలా? దాని మీద పెట్టాను. అది ధనలక్ష్మి. పేపర్ తీసుకుందా? పేపర్ నీ కాడ లేదా నా పుస్తకంలో తీయమంటావా? ఉందా లేదా? ఇంకా కర్పూరం అయితే వెళ్ళిపోయిందిగా, రాలిపోయింది. ఆయన వీడియో తీసాడు, కావాలంటే చూసుకో. చూసినా అంతే వైట్ పేపర్ లేదా ఒక్క పేపర్ ఏదన్నా పనికి రాని ఏదన్నా ఉంటే తీసుకున్నా. అలా ఒక చిటికెడు వేసుకొని మంచినీళ్ళు తాగండి. వచ్చింది కొంచెం బయట ఉంది కదా. ఎవరో చూడు. సర్పమన్న పాము, 5 తలల పాము. ఇదిగో ఎవరికి ఉంటుంది? పచ్చాంగరి దేవికి ఉంటుంది. పచ్చాంగరి దేవి దశమహావిద్యల్లో ఆఖరామి పచ్చాంగరి దేవి పంచముఖాలతో ఉండి పాము పడక పైన ఉంటుంది. ఆమె కూడా వచ్చేసింది. ఎందుకంటే ఆ మాల్లో 108 శక్తులు ఉన్నాయన్న. నేను ఒకటి చేస్తే అక్కడ 3 పోతున్నాయి ఎక్స్ట్రా. నా అదృష్టం. సరే అది తీసుకోండి, కళ్ళకద్దుకో. ఒకసారి స్మెల్ చూడు. విభూతి వస్తుంది. నేను కర్పూరం కదా, కర్పూరం వాసన కావాలి. నాకు విభూతి వస్తుంది కదా. ఇది నేను కూడా అంటే జీవితంలో మీకు అనారోగ్యాలన్నీ రావు. హాస్పిటల్ అనేది ఏంటో మీకు తెలియదు ఇంకా జీవితం. ఆయన ఇస్తా అన్నాడు, నాకు వినపడింది. పక్కనే ఉన్నాను ఆయన, నన్ను కొలిచేవాళ్ళు ఉన్నారు ఇంట్లో. ఆరోగ్యం సరిలేదు, కొంచెం ఈవిని పెట్టడం వల్ల అందరికీ కుటుంబం మొత్తం చెప్పమని చెప్పు. దునిస్తాను. ఆయన లెక్కలో దునేది, మన లెక్కలో విభూది. దున్ అన్నమాట. చూడు వచ్చిందా లేదా? ఇంకా ఉంది ఇక్కడ. ఇదిగో చూసావా? నేను తీసేస్తే అక్కడ ఏమి ఉండదు, అక్కడ ఏం కనపడదు. అమాయ స్వాహ. నీ ఒంటికి తగలగానే నలుపు తిరిగిపోయింది. అది అంత నెగిటివ్ అనుకుంటుంది. తల్లి రేపు పెట్టుకో. 2 శక్తులు ఆవాహన అయినాయి. 2 కాదు 4 శక్తులు ఆవాహన అయినాయి. పచ్చాంగరి దేవి, ఈవిడ, ధనయక్షిని, సాయిబాబా. ఇబ్బంది లేదు. ఇంకా కావాల్సింది ఇది, ఈ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కంటే ముందు ఆ ప్రాసెస్ చేసేస్తాం. దేవుడి కార్యం కదా. ఆ పువ్వుని ముట్టుకొని, తల్లి అనుగ్రహించావా లేదా, నీకు ప్రాణప్రతిష్ఠ జరిగిందా లేదా, నాకు నిరూపణ చూపించు అని చెప్పు. ఆ కొబ్బరికాయ నువ్వేగా తెచ్చావు. ఆ కొబ్బరికాయలో కానీ నువ్వు తెచ్చిన పువ్వులు కానీ వచ్చినాయి అనుకో, నీ ఇంట లక్ష్మీ పంట. పువ్వులు కాసినట్టు డబ్బులు కాస్తాయి నీ ఇంట. అమ్మవారితో సంకల్పం చెప్పుకోవాలి. అమ్మా నీకు ప్రాణప్రతిష్ఠ జరిగిందా లేదా, నీకు ప్రాణప్రతిష్ఠ జరిగిందా లేదా, శాంతించావా లేదా, శాంతించావా లేదా, కోపం తగ్గిందా లేదా, కోపం తగ్గిందా లేదా, ఇప్పుడు నేను పీఠం పెట్టుకోవచ్చా, ఇప్పుడు నేను పీఠం పెట్టుకోవచ్చా,
వాగ్దేవి సిద్ధి నాకు దొరికిందా లేదా? వాగ్దేవి సిద్ధి నాకు దొరికిందా లేదా? నీ సిద్ధి నాకు వచ్చిందా లేదా? నీ సిద్ధి నాకు వచ్చిందా లేదా? ధన ధన కనక కనక కర్ణ కర్ణ యక్షిణీలు యక్షిణీలు నాకు స్వాహ అయ్యాయా లేదా? నాకు స్వాహ అయ్యాయా లేదా? నిరూపించు తల్లి. నిరూపించు తల్లి. నారికేళ ఫల సమర్పయామి అని. నారికేళ ఫల సమర్పయామి. తీసుకోకాయ దా. దీనికి ఏదన్నా ఉందా? ఈ మంచి నీళ్ళు ఈ కొబ్బరి అదిగో చెంబు ఉన్నట్టుంది, కడుక్కోనండి. ఎదుగుతుంది ఒక చెంబు కొబ్బరికి కొట్టాల్సి ఏడు కొట్టేమో ఊరిన పెరిగిపోతా. బాగుందా? మంచిదా? సమస్య మంచిది కాదు, లోపల ఉంటే తల్లి నా శక్తి నిజమైతే, నా గురువు నిజమైతే, నా గురువు 800 సంవత్సరాల నుంచి బతికుంటే, నేను దగ్గర ఇన్ని సంవత్సరాలు నీకు తపస్సు చేస్తుంటే, మీ 10 మహావిద్యలు నాలో ఉంటే, అష్టసిద్ధులు నాలో ఉంటే, 18 సంవత్సరాలు నేను తపస్సు చేసి విద్య పొంది, గురు విద్య పొంది, ఆంజనేయ స్వామిని స్వయంగా నేను చూడగలిగిన శక్తి నాకు ప్రసాదించగలిగావు. అంతా నీ దయ. ఆ దయతోటి ఇక్కడ నిరూపణ చూపించు. నన్ను నమ్మి ఒకరు వచ్చారు, వాళ్ళకి నిరూపణ చూపించు తల్లి. ఓం మమాయ స్వాహ నారికేళ ఫల సమర్పయామి. అన్న కింద సౌండ్ వస్తుంది. ఓం పూజా కరిష్యే నమః రుద్రాణే నమః. ఓం శాంభవ్యే నమః. ఓం భైరవ్యే నమః. ఓం అదేనా నన్ను అడిగితే నువ్వు తెచ్చిన పూలే కదా. కొబ్బరికాయ నేను తెచ్చిందేనా? నువ్వు తెచ్చిందే నీ దాంట్లో కదా నిమ్మకాయ, అది తెచ్చాను. వీడియో తీస్తాను. అది కొట్టేటప్పుడు తీయాలి, అది దాంట్లో రికార్డ్ అయింది. కావాలని నీకు మొత్తం పంపిస్తారు. నీ ఫేస్ లేదుగా. నా ఫేస్ మళ్ళీ పెడితే లేదు, నీ ఫేస్ దాంట్లో ఏడన్నా నువ్వు ఆ మూల ఉన్నావు. నువ్వు తెచ్చిన పూలేనబ్బా ఇగో. కాకపోతే తడిచి నీళ్ళలో తడిచినాయి. ఏందన్నా సాగదలా బాబాయ్ ఎట్రా? మనం తెచ్చిన పువ్వు, మనం తెచ్చిన కొబ్బరికాయ వలిగితే మనం తెచ్చిన పూలు వచ్చినాయి. ఇది మనం తెచ్చిన పువ్వు. అన్నగారు కొబ్బరికాయ వలగొట్టిండు, మనం తెచ్చిన పూలు వచ్చినాయి. వీడియో తీసాడు కదా, తీలేదు కొబ్బరికాయ కొట్టింది. అన్ని చెప్పాను కదా నీకు. దాంట్లో పూలు వస్తే అమ్మవారి అనుగ్రహం జరిగినట్టు ప్రాణ ప్రతిష్ఠ. ఆ వీడియోలో ఉంది. నేను కట్ చేసి బిట్లుగా పంపించడం అంటే కొత్త మొత్తం యూట్యూబ్లో పెడతాను, చూసుకో హ్యాపీగా. సరేనా? ఆ పువ్వులు తీసుకో, వాటిలో వేసుకో. ఈ కొబ్బరి నీళ్ళు, ఈ నీళ్లు కాదు ఇప్పుడు. ఇది కొబ్బరి కాదు, కొబ్బరికాయ కూడా కాదు, అమ్మవారి ప్రసాదం. నీకు వాక్సిద్ధి ఎన్ని అడిగావు కదా, డబ్బు వాక్సిద్ధి ఎన్ని అడిగావు కదా. ఇంతకుముందు బీజాలు నాలుక మీద రాసేవాళ్ళు, ఇప్పుడు ఆవాహన చేసి మలయాళీస్ ఈ రూపంలో చేస్తున్నారు అనమాట. ఇది తాగితే నీతో పాటు మీ పూర్వీకులకు కూడా చెందుద్ది. పూర్వీకులు చనిపోయిన వాళ్ళు కూడా పుణ్యలోకాలు చెందుతారు. ఇది అమృతం. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కాదు, కానీ రుచి మారుంటాయి చూడు. గోముఖ స్వాహ ఆవిహం. ఆవాహన చేసేస్తుంది కానీ మామూలుగా తాగు, వేరే టేస్ట్ వస్తుంది. మొత్తం తాగలా?
సగం తాగు, సగం ఆయనకి పాప ముసలాయన కదా, కేరళ నొప్పులు వాళ్ళ నొప్పులు తగ్గతాయి పాప. అటే ఇది నా ప్రసాదం, నా రక్తాన్ని బదులు నేను తినాలిగా, నాకు శక్తి ఉండాలి. సరే, ఈ నువ్వులు పక్కకి తీసుకో. ఇంకొకటి నువ్వుల 2 బాటిల్ నీళ్ళు, మామూలు నీళ్ళు, ఒక బాటిల్ అయినా లీటర్ బాటిల్ మామూలు వాటర్ పట్టుకురా. ఇప్పుడు కావాలంటే కొంచెం మంచి నీళ్ళు, అంతా అయిపోయింది. ఇది ఒకటి ఉంది, కత్తాడు పెట్టేసాం ముందు. చూడబ్బా ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు. స్టన్ ఉదయాల పుల్ అవడండి మంత్రశక్తి అన్న. మీరు చూస్తున్నదంతా చిన్న చిన్న ఇళ్ళునా యూట్యూబ్లో కొన్ని మంత్రాలు వస్తాయి చూసావా, అవి 4 పఠనం చేసి అవి మీకు గురు విద్య కింద ఇచ్చేసి డబ్బులు తినేస్తున్నారు. అనకూడదు నా నోట్లో. వీళ్ళు వల్ల ఏంటంటే 9 మంది ఎదో వల్ల 10వాడు నిజమైనడన్నా వాడిని నమ్మట్లేదు. ఈ కళ్ళ ముందు అన్నీ జరిగినాయి కదా, నువ్వు నేను దూరంగానే ఉన్నావు కదా. విభూతి కూడా ఇప్పుడు తనకు తానుగానే వచ్చింది కదా, అది ఆయన వీడియో తీసాడు, ఆయన కూడా తీసాడు వీడియో. దానికి ముందు అదే కర్పూరం విభూతి ఎందుకు రాలేదు ఆలోచించు. ఓం కర్ణయక్ష్మి స్వాహ, ఓం ధనయక్ష్మి స్వాహ, ఓం రక్తయక్ష్మి స్వాహ, సర్వబీజాక్షరియే నమః, ఆదిహుం రుద్రాణ్యే నమః. అది కాదు బాబాయ్, 2 లీటర్ బాటిల్, పెద్ద బాటిల్ ఉంది కదా మన తాగే నీళ్ళన్నా తాగే, ఇంకో పెద్ద బాటిల్ నేను తీసుకురా. నల్ల నీళ్ళు అని తేవచ్చు. ఏగా తీసుకురా. ఉరామరికి నా వయసు ఎంత ఉంటుందో చెప్పన్నా. వయసు ఒక 40-45 ఉండొచ్చు. 142. నేను చెప్పింది కరెక్టే, కానీ 100 తీసుకోవాలి. ఎట్ట సింపుల్గా చూపిస్తాను. కత్తి మధ్యలో దీనికి తీస్తా కొంచెం. కొసపుల్లతో కొరుకుదాన్ని. సర్వరోగ నివారిణి సంజీవిని, మృత సంజీవిని. జరిపోతున్నాను. చేతిగా లేదా దాంట్లో ఒక్క రోగకి పై చర్మానికి చూడు ఎంత చేశాను, గోరు కూడా లేదు. నీకు ఇప్పుడు దగ్గర దగ్గర 11 సంవత్సరాలు పెరిగింది ఆయుష్. ఆ కొంచానికి చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు. నాకు చూస్తే ఎంతమందిని బతికించాను నాకు తెలుసాను. మా ఆవిడ పిల్లలకి ఆయుష్ తగ్గకుండా నేను ఎలా చేస్తున్నా అంటే అలాగే చేస్తున్నాను. శుభ్రవస్తే నమ, ఓం లక్ష్మీ నివాసిని నమ. ఆమె రావాలని చూస్తుంది, కొంచెం ఆ కిటికీ అంటే దియన్న ఆమె నిలబడిపోయి ఉంది. అన్న ఇవన్నీ సర్దేసుకొని నేను అది తీసి అది పెట్టే కుంకుమ సర్దేసుకొని బాక్స్లోకి రేపు ఇచ్చాను నేను. ఇవన్నీ ఇక్కడ వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి రాయడానికి. ఏమన్నా యంత్రం ఇస్తారా? ఆమెకి యంత్రం ఏందన్న, ఆమె యంత్ర బలము. ఆమెకి యంత్రం ఏందన్న, బా
వాటర్ బాటిల్ అన్నా కొంతమంది నమ్మరు నా నిజం చూపిస్తే నమ్మరు, అదే అబద్ధానికి ఎంత దూరమైన జనాకర్షణ తావిస్తాను, జనాకర్షణ తావిదన్నా ఇప్పుడు ఇవ్వకూడదన్నా, అమ్మవారిని ఆవాహన చేసుకున్నాం కదా ఇప్పుడు కొరియర్ చేస్తారు. కొరియర్ ఇంకా 4 రోజులు ఇక్కడ ఉంటావు, వచ్చి తీసుకో. 4 రోజులు ఉంటారా? 20 మంది ఉన్నారు, నీకు ఇద్దరు కాకుండా ఇంకో 20 మంది వెయిటింగ్ అక్కడ నా కోసం. ఏమనుకుంటున్నాను నేను ఇప్పుడు చేయట్లేదన్నా, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ప్రజల్లోకి వచ్చి 20 సంవత్సరాలు, కానీ యూట్యూబ్లోకి రావడం రీసెంట్. అంటే ఒక అబ్బాయి చెప్తే, అన్నా నువ్వు ఇంతమందికి ఇన్ని చేస్తున్నావు కదా, ఇది కూడా చేస్తే బాగుంటుందంటే, సరే రా పెట్టరా, సరే ఎంతమంది కొంతమందికి మేలు జరిగినా పర్వాలేదు అని నేనే స్వయంగా పెట్టించుకున్నాను. ఎక్కడ 4 డేస్ 4 డేస్ రాజేంద్ర గారి ఇప్పుడు నువ్వు లింగంపల్లి, నల్గొండ వాళ్ళందరూ వస్తారు ఇప్పుడు. ఇక్కడ వాళ్ళు కూడా రావాలి. రాజేంద్ర నాకు ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన ఏరియా మధ్యలో చూసాను, అది ఏంటంటే జిల్లా వచ్చింది, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళకి అక్కడ పోయిన తర్వాత ఫోన్ చేయాలి. నేను వస్తున్నాను తెలుసు. నెగిటివ్ ఇప్పుడు తీస్తాను, అది వీడియో పెట్టను. ఇట్లా పడిపోయింది. వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ నా ఫేస్ వీడియోలో నీ ఫేస్ ఆడదు అసలు. ఫస్ట్ పడ్డాయి ఇక్కడ కూర్చున్నా కదా, అప్పుడు కూడా పడలేదు. పడలేదు అయినా రేపు నీ ముఖం 10 మందికి తెలియాలి కదా. మా గురువు అసలే నీ గురువు అవన్నీ ఎందుకు చూస్తాడబ్బా, ఆయన దీక్షలు ఆయన ఉంటాడు. ఏం లేదు, యూట్యూబ్ మొత్తం గెలుపుతాడు ఆయన. యూట్యూబ్ గెలికే విగ్రహం నేర్చుకున్నందుకు నా మీద పగబట్టినా, నా సొంతంగా నేను విగ్రహం ఆయన దగ్గర నేను తీసుకోలేదని. అది సంజీవిని, ఇది సంజీవి ఆకు కుంకుమ. ఇప్పుడు జనాకర్షణకి ఇది ఇచ్చాను నీకు అంతే. నేను కూడా సామాన్యంగా వాడినాను, అవసరం వస్తే తప్ప. నా చేయి దాటిపోయే పరిస్థితి వస్తే అప్పుడు ఉపయోగిస్తాను నేను. అసలు 2 లక్షల మంది ప్రాణాలు, ఇంకెన్నేళ్ళు బతికితే అన్నేళ్ళు చేస్తూ ఉండదు. మనం 10 మందికి మంచి చేయాలన్నా తీసుకోవాలి, కానీ వాళ్ళ శక్తి ఎంత ఉందో ముందు గ్రహించాలి. ఓకే, అది తీసుకో, కాదనలా వద్దనలా. దేవుడికి కూడా నువ్వు ఖర్చు పెట్టాలి, ఇంత ఖర్చు పెట్టావు కదా, తీసుకోవాలా. పెట్టుబడి పెట్టాలా, రూపాయికి రూపాయి ఆదాయం తీసుకో. కానీ 10 రూపాయలకి రూపాయికి 10 రూపాయలు తీసుకున్నా కూడా ఏంటంటే కొన్ని అయితే నేను హెల్ప్ చేస్తుంటాను అందరికి. నేను ఇంకా ఎక్కువ చేస్తాను సార్, అంటే తక్కువగానే కాదు, నీ మీద తక్కువ అని అనుకోకు, అట్లానే మంచిది. అది అలానే నాకేందంటే అన్న గ్రిప్ దొరుకుతలేదు సరిగ్గా. నెగిటివ్ మీరు ఉన్నది వాస్తవం, నెగిటివ్ ఉన్నది నా మీద. గుర్తు కాదు, వీడియో తీసుకో. వీడియో ఏమవుతుందన్నా, వీడియో తీసుకో. నీది కనపడదు, నువ్వు వీడియో తీసుకో. నువ్వే వీడియో తీసుకో, నీ ఫేస్ నీకు కనపడదు కదా. వీడియో ఇటు ఉంటుంది, నా పక్క ఉంటుంది వీడియో, చూడు. అమ్మా అదొకటి మర్చిపోయినా మళ్ళీ. ఒక్కటి మర్చిపోయినా మళ్ళీ దీనికోసం నేను రావాలి. రేపు వెళ్ళేటప్పుడు దండం బొట్టు పెట్టడానికి వాటికి. మీ దగ్గర నా కళ్యాణ రూపంలో ఏమన్నా
దొరుకుతుందన్న వేసుకొని బలానికి? నేను తయారు చేసి ఇస్తాను ఏదైనా వస్తువు, నాకు ఆ డూప్లికేట్ ఉండవు. అదే నా దగ్గర ఉంటాయా అంటే మాకు ఏదైనా సంథింగ్ బయటకు పైన రాడ్లాగా వస్తుంది, డొల్ల లోపల ఏర్ వస్తుంది. ఓకే, అదైతే ఈగలు మేము స్వయంగా తయారు చేసి చూడతాం ఆ ఏర్. మనకి ఎవరు ఏం చేసినప్పుడు అసలు ఇప్పుడు ఎవడు రాడి కాడికి అంతేనా? అసలు నేను కూడా రావాలంటే రేపు భయపడాలి. ఇందాక ఆడికి వచ్చినప్పుడే భయపడ్డాను. ప్రాణ ప్రతిష్ఠ ఉందాంకి, కానీ మీరు ఉపయోగించుకోలేదు. నేను సాధన ఎగ్జామ్ వరకు నా వంతు, కానీ ఇంతవరకు దానికి ప్రయోగం తెలియదు నాకు. ప్రయోగం అంటే చేసుకోవాలన్నా, చేసుకోకపోతే చెప్తలేడన్నా. అది చెప్తేనే అడిగినందుకు గొడవలు పెడుతుండ్రు. దాని కూడా ఏంటంటే ప్రత్యక్షం కాదు, ప్రత్యక్ష గురువు కాదు, ఆన్లైన్లో బాగా డబ్బులు తిని అదే తిని కలిసిన వాళ్ళు లేక బాగుంటు. ఇక ఏంటంటే మాకు ఇట్లా ఇబ్బంది ఏంటంటే దేవుడు ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం వల్ల ఇప్పుడు నీకు లైవ్ కనపడిందా లేదా? ఇక్కడ మాత్రం అనిపించింది పోనీ అది కూడా కాదు, అదేదో శబ్దం అనుకున్నాంలే, కిటికీ మామూలు ఏదో అనిపించింది. మిగతా మిగతా అక్కడ కూడా ఒక రూపం పడుతుంది చూడు, దాని బాగా గమనించి ఒక రూపం కనబడుతుంది. పోనీలే, కోడిగుడ్లో రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని కొన్ని విషయాలకి కొంతమంది విద్యావంతులకి తెలియదు. మన కుట్టి చేతాను నా కాడు ఉందా? ఇందాక పెట్టాను కదా, కుట్టి సైతాన్ ఇందాక పెట్టాను కదా. ఓం కనకుట్టి సైతాన్, కారుకుట్టి సైతాన్, పొన్నేడు పువ్వేడు, ఎలుంబేడు, తీయడు పియేడు, చెంగలేడు, శత్రువు పారి తీగితే పడు స్వాహ. నీ గురువు నీ మీద ఏదైనా ప్రయోగిస్తే తిరిగి మళ్ళీ తగిలేస్తుంది, ఎమ్మంటే పెట్టిపోతాడు. మీ దగ్గర సాధన నేర్పిస్తారా? అది విద్య ఇస్తా కానీ అది మీరు వచ్చి తీసుకోవాలన్నా నేను వచ్చి ఇవ్వకూడదు. నేనే వస్తానా? ఎంత ఖర్చు వస్తుంది చెప్తే కొంచెం ఫైనాన్షియల్గా అరేంజ్ చేసుకుంటా. అబ్బాయి తీసుకున్నాడు, అబ్బాయి ధనయక్షిని తీసుకున్నాడు, కర్ణయక్షిని తీసుకున్నాడు అన్న. కర్ణయక్షినికి 10,000 ఇచ్చాడు, ధనయక్షినికి మాత్రము 25,000 ఇచ్చాడు. నాకు కావాలన్నా కొన్ని దగ్గర తీసుకున్నాం మీ దగ్గర. నల్గొండ అబ్బాయి ఇక్కడ నుంచి ఇప్పుడు ఫోన్ చేసిన 5 నిమిషాలు వదులుతాడు నా కాడ. కర్ణయక్షణ మనకేం ప్రాబ్లం కాదు. కర్ణయక్షణ ఇక్కడ పెట్టేశాను కానీ అంటే మనం సిద్ధి చేసుకోవాలి. ఇప్పుడు భూత భవిష్యత్తు మొత్తం ఉన్నా సరే అన్నీ తెప్పేసి, ఇందుకే కాటన్ కూడా తీసుకురాను. సిల్క్ కరిగిపోతుంది, కరిగిపోయిందని కట్టుకుపోతుంది. వేరే ఎంత తీసుకోమా, వేరే తీసుకోమంటే కాటన్ ఉండాలి చూడు, కరిగిపోతుంది చూడు. ఇది ఉపయోగపడుతుంది. కాటన్ అన్న, కాటన్ తెలుసు కదా. ఇది ఓకేనా? పాతది ఇది ఏం కాదు, కాటనే. చిన్న మొత్తం చెప్తుంది, తర్వాత రుచుకొని అత్యంత దూరం వస్తుంది. ఇంకా కుట్టి చేద్దాం, కరెంట్ చేద్దాం తీసుకోవాలనుకుంటే రెండు కలిపి 35,000 అవుతుంది. లేదా కర్ణయక్షిని ఇద్దరు సార్లు అప్పటికి అల్లాడిపోతాను. కనకుట్టి చేద్దాం నేర్చుకోవాలనుకుంటాను. కనకుట్టి సైతం కాకుండా సపరేట్గా తీసుకోవాలి. అదే అది విడిగా చెప్తాను, ముందు నేను తీసేది. వీడియో తీసుకో, నువ్వు కనపడలేదు, వీడియో తీసుకో, త్వరగా తీసుకో. ఓం ధూమావతి నమ స్వాహ. ఆవిం ఓం రుద్రాణి నమ, శాంభవి నమ, భైరవి నమ, త్రిలోచని నమ, త్రికంఠిని నమ, సింహవాహిని నమ, నారాయణి నమ. ఓం రమాయ నమ, శక్తి స్వరూపిణి నమ. ఆవిం క్లీం గ్లీం రమాయ నమ. స్వాహ ఆవిం. వచ్చావా? పలుకో, వచ్చావా? పలుకో. కర్ణయక్షిని
ధనలక్ష్మి అమ్మా తల్లి ప్రాణప్రతిష్ఠ జరిగిందా? ప్రాణం పోసుకున్నావా? వీళ్ళ తప్పులు క్షమించావా? సరే సరే తల్లి, సరే తల్లి. ఇంకా వాళ్ళు పూజ నైవేద్యాలు అవన్నీ పెట్టుకుంటారు. మమాయ స్వాహ. ఓం రుద్రాణే నమ, శాంభవే నమ, భైరవే నమ, ఓం త్రిలోచనే నమ, త్రికంఠినే నమ, సింహవాహినే నమ, ఓం రం రమాయే నమ స్వాహ. ఆదిహం. ఏ నీళ్ళు ఎక్కడికి? అదే కింద నీళ్ళు పైకి ఎట్టపోతాయి. నేను అడిగితే సమాధానం చెప్పింది, ఇప్పుడు సమాధానం వస్తుందా? ఇందాక వచ్చింది సమాధానం. నేను ఇంక బయలుదేరొచ్చా? సరేనా తల్లి? ఆవి ఆవి తర్పణం, ఆవిహం, స్వాహ, బందయ బందయ బందయ. అమ్మవారు అదిగో అదిగో అది లైట్ వేసి తీసుకోవాలి, లేదా లైట్ వేసుకొని లైట్ ఉన్న పక్క చూసి తీసుకోవాలి. ఇదిగో కాళికల శివుడు కూడా అక్కడే ఉన్నాడు, చూసుకోవచ్చు. అట్లాంటి దర్శనం చేసుకుంటే పాప పుణ్యాలు ఏదంటే కర్మ పుణ్యాలు ఉంటే పోతాయి. జూమ్ చేసుకో, మొత్తం క్లారిటీ వస్తుంది. ఈ విధంగా దొక్కేసుకుంది. ఇప్పుడు ఎవరు ఒరిజినల్? వెళ్ళిపోయింది కదా, మొత్తం తీసేసుకున్నా అని చెప్పింది కదా, ప్రతిదానికి సమాధానం ఇస్తుంది కదా అక్కడి నుంచి. నీ గురువు నీ జోలికి వచ్చినా ఎమ్మటనే 2 రోజులకి మంచాన్ని పడిపోతాడు, లేదంటే హాస్పిటల్లో పడిపోతాడు. ఇది నిజం, అది అబద్ధం.